హే గాయ్స్, ఒక మైక్రోవేవ్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలాని ఈజీగా ప్రిపేర్ చేయాలో చేశాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 స్పూన్ కారం పొడిని అయితే తీసుకొని, స్పైసీ ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ లేని వాళ్ళు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పన్నీర్ మసాలా ఉంటే అది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గట్టి పెరుగు అయితే తీసుకుంటాను అనమాట. చిన్న స్పూన్ అయితే 5 స్పూన్స్ గట్టి పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. చిన్న స్పూన్తో తీసుకున్నాను కాబట్టి 5 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అదే పెద్ద స్పూన్తో అయితే 3 స్పూన్స్ చాలన్నమాట. ఒకసారి కలుపుకొని ఇందులోకి బటర్ని కూడా యాడ్ చేసుకొని బటర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 ఇలాచీ వేసుకొని అండ్ అలాగే చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. కావాలంటే మీరు ఫ్రెష్ అల్లం అయినా వేసుకోవచ్చు. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా బాగా మగ్గేటప్పుడు ఇందులోకి ఒక 7-8 క్యాషూ నట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. టమోటాలు కొంచెం బాగా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. మీరు కావాలంటే చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టమోటాలు బాగా మెత్తబడేలోపు మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకుంటాను అనమాట. మీరు ఇంట్లో చేసి పెట్టుకున్న పన్నీర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే బయట దొరికే పన్నీర్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా పన్నీర్ని చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని గోరువెచ్చని వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు వాటర్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, టమోటాలు అయితే చాలా మెత్తగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కావాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో నేను ఇక్కడ బటర్ని అయితే తీసుకుంటాను అనమాట. మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను బటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ప్యూరీలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్యూరీని బాగా మగ్గించుకోవాలన్నమాట. ప్యూరీ ఇలా బాగా మగ్గేటప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మెంతి అండ్ అలాగే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోండి. కస్తూరి మెంతి అనేది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా పైన కొంచెం పెరుగుతో టాస్ చేసుకోండి. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫైనల్లీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడిది సర్వ్ చేసుకుని టేస్ట్ చేయడం అనమాట. ఇక్కడ మా బ్రదర్ అయితే కర్రీని టేస్ట్ చేయబోతున్నారు. ఎలా వచ్చిందో ఇప్పుడు మా బ్రదర్ అయితే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క పన్నీర్ కర్రీ చేసింది. నేను ట్రై చేయబోతున్నాను. ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వీడియో చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.